నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. అంతేకాకుండా స్లాటర్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు మరియు ఎలాంటి టోకెన్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు కూడా స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలుసుకుందాం. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తున్నారో కూడా ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు సుమారుగా 1 నుంచి 2 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. మరియు ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకైతే 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఇకపోతే టోకెన్లు ఏదీ లేకుండా సర్వ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే 8 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. అనగా ఆల్రెడీ ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ప్రస్తుతం కొత్తగా క్యూ లైన్లోకి వెళ్ళే వారికి మాత్రం 6 నుంచి 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంది. భక్తుల యొక్క రద్దీ బట్టి ఈ సమయాలు అనేటివి మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క సంఖ్య 65,146 మంది కాగా, నిన్నటి రోజున స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,306 మంది. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారి హుండీ ఆదాయం 3.2 కోట్లు. మరియు ఎలాంటి టోకెన్ లేని ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు దాదాపు 4 కంపార్ట్మెంట్లో వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ. ఇక తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి టికెట్స్ అయితే ఈ రోజుకి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. రోజు మనకి తిరుపతిలో 20,000 టికెట్లు అయితే ఇస్తారండి. అవి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు, ఈ 4 ఏరియాలు ప్రతిరోజు 20,000 ఆఫ్లైన్ టికెట్స్ అనేది ఇస్తూ ఉంటారండి. భక్తులు తమ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి క్యూ లైన్లో నిలబడి టికెట్స్ అనేది తీసుకోగలరు. ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది కంప్లీట్ అయిపోయాయంటే మరుసటి రోజు టికెట్లు అనేది కూడా ఇస్తారండి. అనగా మరుసటి రోజు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాటెడ్ టికెట్స్ అయితే ఇస్తారు. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఆ రోజు ఇస్తారండి. మీరు టికెట్లో ఇచ్చినటువంటి టైం స్లాట్ ప్రకారం మీరు దర్శనానికి వెళ్ళిపోయారంటే సరిపోతుంది. మీరు మెట్ల మార్గం ద్వారా కానీ లేదా వాహనాల ద్వారా కానీ తిరుమలకి అయితే వెళ్ళొచ్చండి. టికెట్స్ తీసుకున్న వారికి ఎటువంటి స్కానింగ్ లేదు కాబట్టి మీ యొక్క వసతిని బట్టి మీరు తిరుమలకి చేరుకోవచ్చు. ఒకవేళ టికెట్స్ అనేది లేదు అంటే కనుక మీరు దర్శనానికి కూడా వెళ్ళొచ్చండి. అంటే డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళి క్యూ లైన్లోకి వెళ్ళిపోయారంటే ఉచిత దర్శనం అయితే చేసుకొని రావచ్చు. కాకపోతే ఉచిత దర్శనానికి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. సో ఇవండి ఈ రోజుటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శన అప్డేట్స్. మరి రేపటి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.